బ్రేకింగ్ చూస్తున్నాం. డీఎస్పీ భీమ్రెడ్డికి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఆయనను ఏసీబీ అధికారులు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. అంతకుముందు ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మేజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు భీమ్రెడ్డిని తరలించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో 4 రోజుల క్రితం భీమ్రెడ్డికి చెందిన నివాసాలు, కార్యాలయాలు, ఇతర అనుబంధ ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 300 కోట్ల విలువైన ఆదాయానికి మించిన అక్రమాస్తులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. సోదాల్లో లభించిన ఆధారాలు, పత్రాల పరిశీలన అనంతరం భీమ్రెడ్డిని అధికారులు అరెస్ట్ చేశారు. సోదాల సమయంలో భీమ్రెడ్డికి కేవలం నోటీసులు ఇచ్చి వదిలేయటం, అరెస్ట్ చేయకపోవటంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఏసీబీ అధికారులు స్పందిస్తూ సోదాల సమయంలో భీమ్రెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండటం వల్లే అప్పట్లో అరెస్ట్ చేయలేదని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే విమర్శలు రావడంతో అధికారులు తాజాగా భీమ్రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులకు పట్టుబడిన డీఎస్పీ భీమిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన అనంతరం ఆయన కొద్దిసేపటి క్రితమే మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా మెజిస్ట్రేట్ 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించిన నేపథ్యంలోనే ప్రస్తుతం భీమిరెడ్డిని చెంచల్గూడ జైలుకు తరలించారు. సో ప్రస్తుతం చెంచల్గూడ జైలుకు పోలీస్ అధికారులు భీమిరెడ్డిని తీసుకెళ్లారు. 14 రోజుల పాటు ఆయన జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండబోతూ ఉన్నారు. ఇక అంతకంటే ముందు దాదాపు 4 రోజుల క్రితం భీమిరెడ్డి పైన గత కొంతకాలం నుంచి అక్రమాస్తులు కూడబెట్టారు అన్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఫోకస్ చేసి ఆయన నివాసంతో పాటు ఇతర బంధుమిత్రుల యొక్క నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడం జరిగింది. మొత్తం 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినటువంటి సందర్భంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు నిర్వహించగా ఈ సోదాల్లో మొత్తం 300 కోట్ల రూపాయల విలువ చేసే అక్రమాస్తులు వెలికి తీశారు. ఇప్పుడు బంగారం కావచ్చు, అలాగే వెండి, నగదు రూపంలో దాదాపు మొదటి రోజున 2 కిలోల బంగారాన్ని పట్టుకోవడం జరిగింది. 20 కేజీల వెండి ఆభరణాలు, అలాగే 40 లక్షల వరకు క్యాష్ ను గుర్తించిన తర్వాత లోపల ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా పరిశీలించినప్పుడు ఆయనకున్నటువంటి వివిధ రకాల అపార్ట్మెంట్స్ కు సంబంధించి, అలాగే ఓపెన్ ఫ్లాట్లు, వ్యవసాయ భూములు, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్న వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటినీ సీజ్ చేశారు. సో వాటి విలువ ప్రస్తుతం మార్కెట్ వాల్యూ ప్రకారం 300 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. గతంలో ప్రస్తుతం కంప్యూటర్ ఆపరేషన్స్ డిఎస్పీగా పనిచేస్తున్న భీమిరెడ్డి గతంలో వివిధ హోదాల్లో పనిచేసినటువంటి సందర్భంలో వివిధ శాఖల్లో ఆయన నిర్వహించినటువంటి విధులకు సంబంధించి అక్కడ కూడా పెద్ద ఎత్తున ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టారు, లంచాలు తీసుకుని పెద్ద ఎత్తున ప్రజల సొమ్మును దోచుకున్నారనేటువంటి ఆరోపణలు అనేవి భీమిరెడ్డి పైన ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు ఆయన పైన ఫోకస్ చేసి వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలోనే సోదాలు నిర్వహించగా ఈ అక్రమాస్తులన్నీ గుర్తించడం జరిగింది. అయితే 4 రోజుల క్రితం సోదాలు నిర్వహించినప్పటికీ ఆయన్ను దాదాపు 3 రోజుల తర్వాత కూడా అరెస్ట్ చేయకపోవడంతో అనేక రకాల విమర్శలు అనేవి వచ్చాయి ఏసీబీ అధికారుల పైన. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, మిగతా వాళ్ళందరినీ ఇమీడియట్ గా అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించిన ఏసీబీ అధికారులు ఇప్పుడు భీమిరెడ్డిని కేవలం నోటీస్ ఇచ్చేందుకు వదిలేశారు, దీని వెనకాల రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిళ్లు ఏమన్నా ఉన్నాయా అనేటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తిన నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు కొంత వివరణ ఇచ్చారు. సోదాల సమయంలో ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతోనే కొంత ఆలస్యం అవ్వాల్సి వచ్చింది అరెస్ట్ అనేటువంటి వివరణ ఇచ్చి నిన్న సాయంత్రం ఆయన్ను అరెస్ట్ చేసి ఇవాళ ఉదయం తెల్లవారుజామున మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా చెంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్.